సో గైస్ రీసెంట్లీ అయితే కొత్త మూవీస్ అయితే చాలా అంటే చాలా రిలీజ్ అయిపోతున్నాయి. చాలా మూవీస్ అయితే రిలీజ్ అయిపోతున్నాయి కదా. మనం మూవీస్ కి అయితే థియేటర్కి వెళ్ళి మనం మూవీ చూద్దాం అనుకున్నా కానీ టికెట్స్ తీసుకున్నాం కానీ చాలా రష్ ఉంటుంది కదా. సో మీకోసం అని బెస్ట్ అప్లికేషన్ తీసుకొచ్చిన ఈ అప్లికేషన్ అయితే మీరు టికెట్స్ అయితే ఈజీ అంటే ఈజీ అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు. సో మన వీడియో అయితే జాగ్రత్తగా లాస్ట్ వరకు అయితే డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా మనం ఏ వెబ్సైట్ లో బుక్ చేసుకోవాలి, ఏ ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలి, వీడియో అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మన వీడియోని అయితే జాగ్రత్తగా లాస్ట్ వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీ మధ్యలో స్క్రిప్ట్ చేసిన అసలు మీకు ఏమంటే ఏం అర్థం కాదు. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అయితే వేసుకోండి. కొత్తగా వచ్చే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసి. సో గైస్ మనం ఇప్పుడు రీసెంట్ గా మూవీస్ చాలా రిలీజ్ అవుతున్నాయి కదా. థియేటర్స్ దగ్గర టికెట్స్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంటుంది, చాలా రష్ ఉంటుంది కదా. సో మీకోసం ఒక బెస్ట్ అప్లికేషన్ తీసుకొచ్చాను. ఈ అప్లికేషన్ లో అయితే టికెట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీరు బుకింగ్ కూడా చేసుకోవచ్చు, ఇంటి దగ్గర నుండి బుకింగ్ చేసుకోవచ్చు, సగం మూవీకి అయితే వెళ్ళిపోవచ్చు. సో గైస్ మనకైతే ఇక్కడ ప్లే స్టోర్ ఉంటుంది కదా, అది ఏ వెబ్సైట్ అని చెప్పి చూపిస్తా. ఇక్కడ ప్లే స్టోర్ ఉంది కదా గైస్, ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేస్తున్న మీకు చాలా అంటే చాలా యాప్స్ అయితే మీకు అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మనకు కావాల్సిన యాప్ ఏంటంటే చెప్పేసి మీకు చూపిస్తా. ఇక్కడ మీకు సర్చ్ ఉంది కదా, సర్చ్ బార్ వచ్చేయండి. ఇక్కడ సర్చ్లో ఏమో కొడతారంటే బుక్ మై షో అని కొట్టండి. ఓకే ఇక్కడ బుక్ మై షో అని కొట్టేసేయండి. ఇక్కడ వచ్చింది కదా బుక్ మై షో అని చెప్పి దాన్ని క్లిక్ చేసుకోండి. చేసుకున్నాక గైస్ మీకు సెకండ్ అప్లికేషన్ ఉంది కదా, ఫస్ట్ అప్లికేషన్ కాదు కూడా సెకండ్ అప్లికేషన్ ఉంది కదా. ఈ అప్లికేషన్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకొని, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని మీకు వర్క్ అవుతుంది కాబట్టి మీకు చూపిస్తున్నా. సో మీకు ఇన్స్టాల్ చేస్తున్నా మీకు ఇక్కడ ఓపెన్ సింబల్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఓపెన్ సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. చేసుకున్నాక మనకి యూట్యూబ్ యాప్ అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. మీరు ఫోన్ నెంబర్తో అయితే లాగిన్ అయి ఉండాల్సి వస్తుంది. మీ ఫోన్ నెంబర్తో అయితే లాగిన్ అయిపోండి. నేను లాగిన్ అయిపోయినా కాబట్టి మాకు యూట్యూబ్ యాప్ అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో గైస్ ఇక్కడ మీకు మూవీకి వెళ్దాం అనుకుంటారా, లేదంటే స్పోర్ట్స్ గిట్ట వెళ్దాం అనుకుంటారా, మీరు ఏ స్పోర్ట్స్ అంటే ఇక్కడ స్పోర్ట్స్ గిట్ట అవైలబుల్ ఉంటాయి. మనకు స్పోర్ట్స్ అంటే మనకు లైక్ మనకు ప్రో కబడ్డీ కావచ్చు, ఐపీఎల్ కావచ్చు, మనకు అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడైతే అవైలబుల్ ఉంటాయి. సో గైస్ మీరు ఏ మూవీకి అయితే వెళ్దాం అనుకుంటారో ఆ మూవీ అయితే చూస్ చేసుకోండి. మనకు చాలా మూవీస్ అంటే మనకు అవైలబుల్ అవుతున్నాయి. చాలా అంటే చాలా మూవీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. హాలీవుడ్, బాలీవుడ్, హిందీ, ఇంగ్లీష్, మలయాళం అన్ని చాలా అంటే చాలా మనకైతే అవైలబుల్ ఉంటాయి. మనకైతే ఇప్పుడు రీసెంట్గా అయితే పెద్ద మూవీ అయితే రిలీజ్ అయింది కదా. మనకి పెద్ద మూవీ టికెట్ ఎట్లా బుక్ చేసుకోవాలో మీకు చూపిస్తా. పెద్ద మూవీని అయితే క్లిక్ చేసుకోండి. చేసుకున్నాక మీకు ఇక్కడ మీకు మూవీలో ఎవరో యాక్టింగ్ చేసి ఎవరు ఉంటారు, ప్రొడ్యూసర్ ఎవరు, మన డైరెక్టర్ చెప్పేసి మనకి కనిపిస్తూ ఉంటారు. సో గైస్ ఇక్కడ మనకి టికెట్స్ బుకింగ్ అని ఉంది కదా, టికెట్ బుకింగ్ అయితే క్లిక్ చేసుకోండి. చేసుకున్నాక మీరు తెలుగులో చూద్దాం అనుకుంటారా, హిందీలో చూద్దాం అనుకుంటారా, లేకపోతే ఇంగ్లీష్లో చూద్దాం అనుకుంటారా చూస్ చేసుకోండి. ఇక్కడ నేను తెలుగులో చూసినా కాబట్టి టుడే ఉంది కదా, టుడేని అయితే క్లిక్ చేసుకుంటున్నా. సో చేసుకున్నాక మనకి యూట్యూబ్ యాప్ అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీకు మీ లోకల్లో ఇక్కడ మీకు థియేటర్స్ అవైలబుల్ ఉన్నాయో అవన్నీ అయితే మీకు కనిపిస్తాయి. ఇక్కడ చాలా అంటే మీకు టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి. అవన్నీ అయితే మీకు స్టోర్ అయితే కనిపిస్తుంటాయి. సో చూసుకోవచ్చు మనకి చాలా టికెట్స్ అయితే అవైలబుల్గా చాలా అంటే చాలానే ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, మీకు స్క్రోల్ చేసి కనిపిస్తున్నాయి కదా. మీకు చాలా అయితే అవైలబుల్ ఉంటాయి. ఏదైనా ఒక దాని టికెట్స్ మీరు ఎట్లా బుక్ చేసుకొని మీకు చూపిస్తా. సో మీకు ఏదైనా ఒక టికెట్ అయితే క్లిక్ చేసుకోండి. నేను నార్మల్గా ఒక టికెట్ బుక్ చేసుకుంటా. సో సెలెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. చేసుకున్నాక మనకి ఇక్కడ చూసుకోవచ్చు గైస్, మీకు నచ్చిన సీట్, మీకు ఎక్కడ సీట్ కావాలో అక్కడ నచ్చింది అయితే చూస్ చేసుకోండి. కానీ నార్మల్ అయితే 2 టికెట్స్ అయితే బుక్ చేసుకున్నా. ఇక్కడైతే నార్మల్ అయితే క్లిక్ చేసుకున్నాక మనకైతే పేడ్ ఉంటుంది. పేడ్ మీద క్లిక్ చేసుకోండి, ఓకే మీద క్లిక్ చేసుకోండి. సో చేసుకున్నాక గైస్ మనకైతే స్నాక్స్ చూపిస్తారు. స్నాక్స్ మనకు అవసరం లేదు కాబట్టి మనకు స్కిప్ మీద కొట్టేసుకోండి. సో కొట్టేసుకున్నాక గైస్ మీకు అడిగే ఈమెయిల్ అయితే లాగిన్ కావాల్సి వస్తుంది. కానీ మీరైతే ఫోన్ నెంబర్తో లాగిన్ అయిపోయినా మీరైతే జీమెయిల్తో లాగిన్ కావండి. లాగిన్ అయిన తర్వాత మనకు టికెట్స్ అయితే ఆటోమేటిక్ అయితే మన టికెట్స్ అయితే అవైలబుల్ అయితే వచ్చేస్తాయి. టికెట్స్ అయితే బుక్ అయిపోతాయి. సో టికెట్స్ బుక్ అయిపోయినాక మీరు అయితే మూవీకి అయితే వెళ్ళి మూవీ అయితే చూడొచ్చు గైస్. సో మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అయితే ఆశిస్తున్నా. మీకు ఈ వీడియో అయితే చాలా అంటే చాలా నచ్చిందని అయితే అనుకుంటున్నా. సో మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.